మావోయిస్టు పార్టీ చీఫ్గా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కోసం దాదాపు 4 రాష్ట్రాలు రాష్ట్రాల బలగాలు పెద్ద ఎత్తున ఆయన కోసం వేటాడుతున్నాయి. పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూడా పేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమిత్ షా విధించిన డెడ్లైన్ ఇంకా ఎంతో దూరం లేదు. సో ఈ డెడ్లైన్ లోపు ఎట్టి పరిస్థితుల్లో దేవ్జీని అట్లాగే గణపతిని మిగతా వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళను ఇప్పుడు తెలంగాణ నుంచి 17 మంది ఉన్నట్టుగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. అట్లాగే ఛత్తీస్గఢ్ నుంచి కానీ జార్ఖండ్ నుంచి కానీ అండ్ ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎవరైనా ఉంటే వీళ్ళ మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉన్నారు. కనుక వీళ్ళను న్యూట్రలైజ్ చేయాలన్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మిగిలిన సాయుధ మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సెక్రటరీగా భావిస్తున్నాను ఎందుకు అంటున్నానంటే అఫీషియల్లీ దాదాపు చాలా కాలంగా ఐ థింక్ దాదాపు 2 ఏళ్లుగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు. 2024లో జరిగినట్టు చెబుతున్న పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఇంతమంది పాల్గొన్నారు, ఇంతమంది పాల్గొనలేదు, ఏమిటనే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. సరే, ఇప్పుడు ఇక 2026లో మనం ఉన్నాం. ఇప్పుడు తాజాగా దేవ్జీ ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కు పంపిన ఒక మెసేజ్ మనకు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మెసేజ్లో కంటెంట్ ఏంటంటే, ప్రాణాలు అర్పించాలన్న అంకిత భావంతో విప్లవంలోకి అడుగుపెట్టిన వాళ్ళు చివరి వరకు కొనసాగాలి. అట్లా కొనసాగకుండా విప్లవానికి ద్రోహం తలపెట్టాలని కుటిల బుద్ధితో విప్లవ సిద్ధాంతం పైన, రాజకీయ పంథాపైన, పార్టీ పైన తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్ని, పార్టీ క్యాడర్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. పార్టీ బహిష్కృతులై ప్రజలకు దూరమై వాళ్ళంతా ఎందుకు కొరగాకుండా పోతారు. ఎట్లాగూ వాళ్ళు రేపు పొద్దున ప్రజా వ్యతిరేకులుగా మారుతారు. సో తెలిసి తెలియకుండా తప్పుదో పట్టిన వాళ్ళు సరైన పద్ధతిలో ఆలోచిస్తే ఎప్పటికైనా సరే తిరిగి విప్లవపక్షం వహిస్తారు. ఈ దేశంలో పీడిత ప్రజలు, సమూహాలు, ప్రజాస్వామికవాదులు, ప్రగతి కాముకులు, జర్నలిస్టులు, ప్రజలు అందరూ ఈ విషయాలను అర్థం చేసుకొని తమ వంతు కర్తవ్యంలో భాగంగా విప్లవంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ దేశంలో వ్యవసాయ విప్లవం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పరిపూర్తి చేసి ప్రజల రాజ్యాధికారం సాధించి సమసమాజ స్థాపన దిశగా, అంతిమంగా కమ్యూనిజం సాధించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నది కంటెంట్. ఇది ఆయన పంపించిన మెసేజ్ ఆ పార్టీ క్యాడర్. అంటే ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేస్తున్నారో ఎవరైనా కావచ్చు, మల్లజల వేణుగోపాల్ దగ్గర నుంచి బర్సే దేవా వరకు చాలామంది లొంగిపోతున్న దృశ్యాలు మాకు కనబడుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో, తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది లొంగిపోతున్నారు. అండ్ ఈ లొంగిపోవడం అనే ప్రాసెస్ 1-2 విధాలుగా భిన్నంగా కనిపిస్తుంది. అమిత్ షా డెడ్లైన్ పెట్టిన తర్వాత జరుగుతున్న లొంగుబాట్లన్నీ కూడా సాయుధ లొంగుబాట్లు. సాయుధ లొంగుబాట్లని ఎందుకు అంటున్నానంటే వెపన్స్తో పాటు వచ్చి లొంగిపోతున్నారు. ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా లొంగుబాటు లాంటి ఘటనలు జరిగితే ఒకరిద్దరెవరో అనారోగ్య కారణాలతో, మరే కారణాలతోనో లొంగిపోయేవాళ్ళు. ఆయుధాలతో కాకుండా ఆయుధాలు పార్టీకి ఇచ్చి వచ్చి లొంగిపోయేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే పార్టీ దగ్గర ఆయుధాలు లేకుండా చేసి పారేశారు ఇప్పుడు వీళ్ళంతా. అంటే ఒకవేళ పార్టీ అంటూ ఉంది అని పార్టీ అనుకుంటుంది కనుక
పార్టీలో ఇంకా మిగిలి ఉన్న గణపతి, దేవ్జీ, మళ్ళా రాజిరెడ్డి, లేకుంటే బడే చొక్కారావు ఇట్లాంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నందున వాళ్ళ దగ్గర ఎన్ని ఆయుధాలు అనేది మనకు తెలియదు. ఇది ఒక యాంగిల్. బట్ పెద్ద ఎత్తున వందలాది ఈ లొంగిపోతున్న వాళ్ళ ద్వారా గతంలో పోలీసులు కేంద్ర సాయుధ భద్రతా బలగాలపైన దాడులు చేసి స్వాధీనం చేసుకున్న తుపాకులు కావచ్చు, అత్యాధునికమైన ఆయుధాలు కావచ్చు, అండ్ తూటాలు కావచ్చు, గ్రెనేడ్స్ కావచ్చు, గ్రెనేడ్ లాంచర్లు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి, అది పోలీసు బలగాల దగ్గరికి చేరిపోతున్నాయి. ఇది నిజంగానే పార్టీకి ఇది చాలా కలవరపడే అంశం. ఇది పార్టీకి, ఎందుకంటే పార్టీ సాయుధ పోరాట విరమణ చేయడానికి ఇష్టంగా లేదు అనుకుందాం. ఇది ఆ పార్టీలో మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, నంబర్ అనేది పక్కన పెడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సాయుధ పోరాట విరమణ మనం చేయకూడదు, ఎందుకంటే మేము ప్రాణాలు కూడా మేము అర్పించడానికి విప్లవం కోసం సిద్ధంగా ఉండి వచ్చాం కనుక చివరికంటూ మేము పోరాడి ప్రాణాలు కోల్పోయినా సరే శత్రువుకు లొంగిపోకూడదు అనే కాన్సెప్ట్. ఇక పార్టీ ఏం చేయలేదు, అందరం చచ్చిపోతాము కనుక సరెండర్ కావడం మినహా మరొక మార్గం లేదంటూ లొంగిపోయిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అన్నది ఇప్పుడున్న అంటే పార్టీలో ఉన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఎన్నో రోజులు ఉండదు, అంటే మార్చి 31 తర్వాత, అంటే కొంతమంది అయినా మిగిలి ఉంటే మార్చి 31 తర్వాత మళ్ళీ పార్టీని పునర్నిర్మించవచ్చు అనే ఆలోచన ఏదో ఉన్నట్టుంది. అందువల్లనే వాళ్ళు ఉన్న క్యాడర్ను రక్షించుకునే పనిలో ఉన్నారు. సాధారణంగా అంతకుముందు కూడా చాలామంది లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు కూడా చెప్పింది ఏంటంటే గడిచిన దాదాపు ఒక దశాబ్దం కాలం నుంచి లేదా దశాబ్దంన్నర కాలం 15 సంవత్సరాల నుంచి జరిగిందంతా ఏమిటంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఈ ఉద్యమం కొనసాగింది, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి. అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటంటే అది దేవిజీ అయినా మరొకరైనా కూడా ఎట్లా నడిపిస్తారనేది అదొక పెద్ద ప్రశ్నార్థకం. ఇది బయట ఉన్న విప్లవ రచయితల సంఘం లేకుంటే పౌరకుల సంఘం లేకుంటే మరొక సంఘం, అంటే మావోయిస్టు పార్టీకి మద్దతు ఇచ్చే సంఘాలు ఏమున్నా కూడా ఆ సంఘాల నుంచి ఎందుకు పిలుపులు ఇవ్వడం లేదు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు సాయుధ పోరాటం చేసే పరిస్థితి లేదు కనుక, ఆ సాయుధ పోరాటంలో ఉంటే ప్రాణాలు పోతాయి కనుక బయటకు రండి, దీన్ని మళ్ళీ ప్రజాస్వామికంగా మళ్ళీ నిర్మించుకోవచ్చు అని ఎందుకు పిలుపునివ్వడం లేదు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ సమస్య ఉంది. విరసమైన విప్లవ రచయితల సంఘమైన పౌరకుల సంఘమైన ఈ సంఘాలన్నీ కూడా ఈ సంఘాలే ఇప్పుడు లోపల ఉన్న కొంతమందికి డైరెక్షన్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.